మీలో చాలా మంది యూజ్ చేస్తున్న సూపర్ మనీ యాప్ నుండి మనకి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేశారు. సూపర్ మనీ యాప్ అనేది మనకి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ అఫీషియల్ యూపీఐ యాప్ అది. సో దాంట్లో మీరు యూపీఐ పేమెంట్ చేసినందుకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. చాలా మంది ట్రై చేసే ఉంటారు కదా. దాంట్లో మనకు ఇప్పుడు కొత్త 2 క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి. 2 కూడా రూపే వేరియంట్ క్రెడిట్ కార్డ్సే అండ్ బెటర్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ముందుగా డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ ఉంటుంది సూపర్ మనీ యాప్ ది. దాని మీద క్లిక్ చేసుకుంటే ప్లే స్టోర్ లో మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఎవరైనా యాప్ ఆల్రెడీ యూస్ చేస్తుంటే డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోండి. లేని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఇందులో మనకి ఇది యూపీఐ యాప్ కాబట్టి దీంట్లో మీకు అక్కడ యూపీఐ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకున్నా కూడా మీరు యూపీఐ పేమెంట్ చేసినందుకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలా కాకుండా దీంట్లో క్రెడిట్ కార్డ్ కోసం చూసుకుంటే మనకి అక్కడ కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అందులో మీకు 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి సూపర్ మనీ సూపర్ కార్డ్, ఇంకోటి మనకి సూపర్ మనీ అదే సూపర్ కార్డ్ ప్రో. అండ్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మీకు లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెన్స్ ఏంటంటే సూపర్ కార్డ్ అనేది మనకి ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్, సూపర్ కార్డ్ ప్రో అనేది నార్మల్ క్రెడిట్ కార్డ్. సో మనకి సూపర్ కార్డ్ ఉంది కదా నార్మల్ది, అది చూసుకుంటే ఇది మనకి ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. ఎవరికైతే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి మీరు నార్మల్గా ఏ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని లేదంటే ఎంప్లాయ్మెంట్ లేదని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సూపర్ కార్డ్ అనేది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అవడం వల్ల మీకు ఎటువంటి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు, ఎంప్లాయ్మెంట్ కూడా అవసరం లేదు. మీరు కేవలం 100 రూపీస్ నుంచే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. దాంట్లో మీకు 90% మీరు ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో దాంట్లో 90% క్రెడిట్ కార్డ్ లిమిట్ వస్తుంది. అంటే నేను ఒక 500 రూపీస్ నేను యాడ్ మనీ చేశాను అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, దాంట్లో 90% అంటే 450 రూపీస్ అనేది నాకు క్రెడిట్ కార్డ్లో యాడ్ చేసేస్తారు లిమిట్ కింద. ఆ అమౌంట్తో నేను ఎవ్రీ మంత్ బయట పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు యూపీఐ ద్వారా. ఆ తర్వాత మంత్ ఎండ్కి బిల్ జనరేట్ అవుతుంది కదా, దాన్ని నేను కరెక్ట్ టైంకి పే చేసినట్టయితే ఎవ్రీ మంత్ కూడా నా క్రెడిట్ స్కోర్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చాలా మంది చేస్తారు వాళ్ళ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు. సో ఇది మీకు బెటర్ ఆప్షన్ కూడా అవుతుంది. ఇంకా అదర్ బ్యాంక్స్తో పోలిస్తూ దీంట్లో మీకు ఎఫ్డి అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి సో ఇంకా ఈజీగా మీరు తీసుకోవచ్చు మీ క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. దాంతోపాటు ఇది మనకి రూపే క్రెడిట్ కార్డ్ అవడం వల్ల ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీ పేమెంట్స్కి చేసినందుకు. అవి చూసుకున్నట్టయితే మనకి సూపర్ కార్డ్లో ఇది మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. అంటే మీరు ఎఫ్డి చేస్తున్నారు కదా, అంతకు మించి మీకు ఎటువంటి ఛార్జెస్ ఏం లేవు. తర్వాత ఇది మనకి రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మీరు యూపీఐ పేమెంట్ చేసినందుకు అంటే బయట మెర్చెంట్స్ కానీ ఎవరికైనా ఆ సూపర్ కార్డ్ మీకు ఈ యాప్లో ఉంటుంది సూపర్ మనీ యాప్లో. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్కాన్ అని చేసినప్పుడు 1% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అప్ టు 500 రూపీస్ పర్ మంత్కి. అంతేకాకుండా మనకి ఇలా పార్ట్నర్ బ్రాండ్స్ అయినా మింత్రా, క్లియర్ ట్రిప్ అండ్ ఫ్లిప్కార్ట్లో పేమెంట్ చేసినందుకు మీకు మింత్రాలో పేమెంట్ చేసినందుకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అప్ టు 150 రూపీస్ పర్ మంత్కి. అదే క్లియర్ ట్రిప్లో అయితే 3% క్యాష్ బ్యాక్ వస్తుంది అప్ టు 150 రూపీస్ పర్ మంత్కి. ఫ్లిప్కార్ట్లో కూడా 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అప్ టు 100 రూపీస్ లేదా 200 రూపీస్ వరకు వస్తుంది పర్ మంత్కి. ఈ యొక్క బ్రాండ్స్ కాకుండా వేరే ఇందులో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసినా మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. దానికి కూడా క్యాపింగ్ ఉంది. మ్యాక్సిమం మీకు 500 రూపీస్ కానీ 400 రూపీస్ కానీ వస్తుంది పర్ మంత్కి. అండ్ ఇది రూపే క్రెడిట్ కార్డ్ అవడం వల్ల మనకి ఏమైనా రూపే క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ వస్తే వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసి. మనకి ఇంకో క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్టయితే మనకి సూపర్ కార్డ్ ప్రో. ఇది యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. ఇందులో మనకి యూపీఐ పేమెంట్స్కి 3% వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది పర్ మంత్కి. అదే నాన్ యూపీఐ అంటే మీరు ఆన్లైన్లో ఎక్కడ యూపీఐ పేమెంట్ చేసిన క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మనకి ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. మనకి ఓలా, మింత్రా ఇంకా అదర్ మనకి యాప్స్లో పేమెంట్ చేసినందుకు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇది మనకి ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు ఇంటికి ఫ్రీగా అయితే వస్తుంది, ఎటువంటి ఛార్జెస్ కూడా లేవు. కానీ ఇది మీరు తీసుకోవాలనుకుంటే మీకు బెటర్ క్రెడిట్ స్కోర్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఇది ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటే మీరు సూపర్ మనీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కార్డ్ ఆప్షన్లోకి వచ్చి అక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మీకు ముందుగా బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, అవన్నీ ఫిల్ చేయండి. ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ బాగుంటే మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సిస్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న సూపర్ కార్డ్ ప్రో అనేది అప్రూవ్ అవుతుంది. ఎలిజిబిలిటీ బాగోపోతే మీకు ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీరు 100 రూపీస్ నుంచి మీరు ఎంతైనా సరే ఎఫ్డి చేసుకుని క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డ్ మీకు వర్చువల్ క్రెడిట్ కార్డ్ మాత్రమే వస్తుంది ఇన్ కేస్ మీరు ఎఫ్డి బేస్డ్ తీసుకుంటే. ఎందుకంటే మీరు ఎక్కువ ఎఫ్డి చేస్తే మాత్రమే ఫిజికల్ కార్డ్ ఫ్రీగా వస్తుంది, లేదంటే వర్చువల్ కార్డ్ మాత్రమే మీకు యాప్లో చూపిస్తారు ఈ యొక్క సూపర్ మనీ యాప్లోనే.
ఇక్కడ కార్డ్ ఆప్షన్కి వస్తే మీకు క్రెడిట్ కార్డ్ చూపిస్తారు. దాన్ని మీకు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇదే యాప్ నుంచి బయట పేమెంట్ చేసినందుకు స్కాన్ అండ్ పే ద్వారా మీకు రివార్డ్స్ వస్తాయి. అవన్నీ కూడా ఇక్కడ రివార్డ్ సెక్షన్లో యాడ్ అయిపోతే అక్కడ నుంచి మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ ఎఫ్డి బేసిక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో దాన్ని మీరు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో క్యాన్సిల్ చేసినందుకు కానీ మీకు ఛార్జెస్ ఉంటాయి. అది కూడా 1 year తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే ఎటువంటి ఛార్జెస్ ఉండవు. 1 year కంటే ముందే మీరు క్యాన్సిల్ చేసుకుంటే 250 రూపీస్ వరకు ఛార్జెస్ పడతాయి క్యాన్సిల్ చేసినందుకు. అండ్ ఇన్కేస్ 1 year తర్వాత అనుకోండి అవి కూడా ఉండవు. మీరు క్యాన్సిల్ చేసుకున్న వెంటనే మీ అమౌంట్ అనేది మీకు రీఫండ్ కింద వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకొని అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఎవరైనా ఈ రెండిట్లో ఏదైనా క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.